నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ చేస్తున్నాను. అన్ని పప్పులు కలిపి గ్రైండ్ చేసి దోశ వేసే విధానం చూసాము. ముందుగా ఒక బేసిన్ తీసుకొని అందులోకి ఒక పెద్ద కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి, దొడ్డు గోధుమ రవ్వ. అలాగే 2 కప్పుల కందిపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. అలాగే 1 కప్పు ఎర్రపప్పు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు బార్లీ గింజలు, 1 కప్పు బియ్యము. నేను ఇక్కడ బాస్మతి వేసిన, మీరు వేరే మామూలు బియ్యం వేసుకోవచ్చు. అలాగే ఒక 10 బాదాం వేసుకోవాలి. వేసుకొని అందులో నీళ్ళు పోసి మంచిగా కడగాలి. ఒక 2-3 సార్లు మంచిగా కడగాలి. కడిగి అందులో తగినన్ని నీళ్లు పోయాలి. పోసి మూత పెట్టి ఒక 4-5 గంటలు మూత పెట్టి పక్కన ఉంచండి. ఆ తర్వాత మూత తీసి ఈ విధంగా మంచిగా పప్పులన్నీ మంచిగా నాని ఉంటాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్క కట్ చేసి వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత మిగతా పప్పులు కూడా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన పిండిని బౌల్లోకి వేసుకొని ఆ మిక్సీ జార్ కడిగి అందులో ఉన్న నీళ్ళు కూడా కొద్దిగా వేసి ఒక 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను వంట సోడా వేసుకొని మంచిగా కలపాలి. కలిపి పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసి ఇంకొకసారి మంచిగా కలపాలి. ఇప్పుడు కలిపి ఈ గిన్నె పైన ఒక మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి 1 కప్పు పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఎండుమిరపకాయలు వేసినాను. ఇవి మంచిగా దూరగా వేగిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. వీటిని వేసి చల్లార్చుకోవాలి. అంతవరకు వీటిని పక్కన నుంచి అదే ప్యాన్లో 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసుకొని అవి చిటపటమైన తర్వాత ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపును మంచిగా దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ముందుగా వేయించిన పల్లీలను అలాగే ఒక కొబ్బరి చిప్ప మంచిగా కట్ చేసి వేసుకోవాలి. 1 కప్పు పుట్నాలు, 2-3 ఎల్లిపాయలు, 1 ఇంచు అల్లము, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా చక్కెర వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి ఈ విధంగా రుబ్బుకొని చట్నీని ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసి కడిగి అవి కూడా వేసి పైనుంచి మనం ముందుగా రెడీ చేసిన పోపును కూడా చట్నీ పైన వేసుకోవాలి. వేసుకొని పక్కన ఉంచండి. అంతే, వేడిగా ఫ్రెష్గా కొబ్బరి పల్లీల పచ్చడి రెడీ అయిందండి. ఈ పచ్చడి దోశల్లోకి, ఇడ్లీలోకి, పెసరట్లోకి, ఉప్మాలోకి, పూరీలలోకి, దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంత థిక్నెస్గా ఉంటే చాలు, ఎక్కువ పల్చగా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దు. ఇట్లా మీడియంగా చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు పొయ్యి పైన దోశ తవ్వ ఉంచి 1 స్పూను ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డతో తవ మొత్తము ఈ విధంగా రుద్దండి. ఉల్లిపాయతో ఈ విధంగా రుద్ది ఇప్పుడు ఒక 2 గరిటెల దోశపిండి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఈ విధంగా తవ పైన స్ప్రెడ్ చేయాలి. మంచిగా దోశను మీకు సన్నగా కావాలంటే సన్నగా, కొద్దిగా లావుగా కావాలంటే లావుగా మంచిగా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చండి. మీరు కావాలంటే ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ ఏవైనా వేసుకోండి. నేనైతే ఇక్కడ సింపుల్గా చేస్తున్నాను. ఈ విధంగా మంచిగా ఒక 2 వైపులా దోశను మంచిగా కాల్చి తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి.
ఈ విధంగా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే మిగతా దోశలు కూడా ఇదే విధంగా వేసినప్పుడల్లా ఆనియన్తో మంచిగా రుద్ది పిండి వేసి మంచిగా దోశను ఈ విధంగా తవ పైన మంచిగా స్ప్రెడ్ చేసి నూనె వేసుకొని కాల్చి తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతే, వేడి వేడిగా మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిందండి. దోశలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినొచ్చు. చిన్నపిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. అలాగే మనం ఎక్కడన్నా పిక్నిక్ వెళ్ళినప్పుడు ఇవి మంచిగా కాల్చి ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తే పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా మెత్తగానే ఉంటాయి, అస్సలు గట్టిగా కావు, చాలా బాగుంటాయి. పైగా హెల్తీ కూడా. ఇందులో మనం అన్ని రకాల పప్పులు వేసినాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. చూసి ఎంత స్మూత్గా ఉందో. ఈ విధంగా మంచిగా చేసుకొని చట్నీలోకి అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.